గాలి ఆసనాలు ఇట్లా చక్కగా. విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పత్రికా సమావేశంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్ వివరించారు. ఈ నెల 5 నుంచి ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 22న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తామన్నారు. ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే యోగాంధ్ర 2026లో భాగంగా జిల్లాలో 3 లక్షల మందికి యోగా శిక్షణ అందించాలనే లక్ష్యంతో సచివాలయాలు, దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఏదైతే మనకి 8 నుంచి 12వ తారీఖు వరకు ఈ 4 రోజులు 5 రోజులు కూడా మనకు ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక 17 మంది ట్రైనర్స్ని, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, లేకపోతే బయట ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఒక 15 మందిని ప్రతి 17 మంది ప్రతి సచివాలయం నుంచి ట్రైన్ చేస్తున్నాము. సో ఈ 17 మంది కూడా 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, అంటే ఇంటర్నేషనల్ యోగా డే వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక 50 మెంబర్స్తో మనకు ప్రతి సచివాలయంలో మినిమం 50 మెంబర్స్తో మేము యోగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్. సో ఇది ఈ థీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసము ప్రతి సంవత్సరం కూడా ఏదైతే యోగా సెషన్స్ ఉన్నాయో ఇది ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఒక థీమ్ ఇచ్చారు, ఎన్ఆర్ఈజిఎస్ నుంచి చేపియండి. సో ఆ థీమ్లో మనకి ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్తో మనం ఈ 14వ తారీఖున ఒక యోగా సెషన్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే 6 టెంపుల్స్లో కూడా ఒక టెంపుల్ థీమ్లో యోగా సెషన్ పెట్టుకుంటున్నాము. ఆ 6 టెంపుల్స్ కూడా మనకు 10వ తారీఖు శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి